తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు రానుండడంతో రేవంత్ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. కేబినెట్లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుసార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన కేబినెట్ సబ్ కమిటీ సీలింగ్పై 3 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో భాగంగా 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం, ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. కులగణను పూర్తి చేసిన సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం డెడికేషన్ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దీన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకోవడం పూర్తయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించడంపై యాక్షన్ ప్లాన్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న శామీర్పేట్ మేడ్చల్ మెట్రో లైన్ ప్రాజెక్ట్, అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. పరిపాలనపరమైన అంశాలతో పాటు రాజకీయ ఎజెండాలో భాగంగా కేటీఆర్, ఈడీ విచారణ, లోకల్ పోరులో ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలనే దానిపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.